శేఖాలు క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ కూడా ఈ లెంటిలోని 25వ దినపు సాయంకాల ఆరాధనకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆన్లైన్లో జూమ్ ద్వారా ఈ యొక్క ఆరాధనను వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థనతో నేటి మన ఆరాధన క్రమంను ప్రారంభించుకుందాం. ప్రార్థింతుము. సకలాశీర్వాదములకు కరణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ సాయంకాల సమయమందు మీ పరిశుద్ధ సన్నిధిలో ఇటు రీతిలో కలుసుకుని మీ నామమును ప్రస్తుతిస్తూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. ఈ మండల కాలంలో 25వ దినపు ఆరాధన క్రమమును మేము ప్రారంభించుకొని పోవచ్చుండగా మీ పరిశుద్ధాత్మను మా మధ్య సంచరింపజేసి ఈ ఆరాధన అంతయు కూడా మీకు మహిమకరముగాను మిమ్మల్ని ఆరాధించబోతున్నటువంటి మాకెల్లరకు దీవెనకరంగా మార్చమని నీ సన్నిధిలో ప్రార్థన. ఇటు ఆరాధనలో పాల్గొన్నటకు మా దేవా ప్రయాణంలో ఉన్నటువంటి బిళ్ళను క్షేమముగా మా మధ్యకు నడిపించమని నీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్నాం. ఈ ఆరాధన అంతయు కూడా మీ అధ్యక్షతను జరిగించి నేటి దినాన దైవర్తమానం అందించబోతున్నటువంటి వారి పక్షంగా మీరు నిలిచి ఆరాధన అంతయు కూడా మీ చేతుల్లో పెడుతూ ఉండగా మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపలో బలపరచి భద్రపరచమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా క్రమమును ప్రారంభించుకోగాను 332వ కీర్తన అపరాధిని యేసయ్య అనేటువంటి కీర్తన పాడుకొనొచ్చు ఆరాధనా క్రమమును అనుసరింతుము. పరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను నీగొట్టి తిని తొలువాలతో చిందితిని కలుషములను మోపితిని ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రకాయ బలపు పొడిచితి నేనే మీకిరివాదించితి మాకు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ముల్లాతో కిరీటంబు నలిని శిరమున నిడితి నా వల్ల నేరమాయే. చల్లని దయగల
తండ్రి. ఆరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా, దాహంబుగొననచెదు చిరకాను ద్రావనిడితి ఉండనైదే దేహంబుగాయంబులను అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దురితిని నేరంబులను చేసి తిని దూరుండనై గోటి తిని ఘోరంపు పాపిని దేవా, అపరాధిని కృప చూపి బ్రోవు చిందితి రక్తము నాకై పొంది నాదే బల చేత నిందాలు పెట్టి తినయ్యో సందేహమేలా నయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణదిచితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. సాయంకాల ఆరాధన క్రమము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రాము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం అదే రీతిగా నిలిచిండగా నేటి దినముగా ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర దైవలేఖన పాఠ్య భాగము 92వ సంకీర్తన మన మధ్యలో ఉన్నటువంటి జాయిసీ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఉత్తర ప్రత్యుత్తర దైవలేఖన పాఠ్య భాగము 92వ సంకీర్తన.
ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథం నుండి 92వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చెదరు, చెడు పనులు చేయవారందరూ పుష్పించెదరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదరిపోవురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను పట్టబడి పట్టబడితిని. తండ్రికిన్ కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది అందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. మనమందరం అదే రీతిగా నిలిచిండగా నేటి దినముకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దైవలేఖన పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 10 వరకు గల లేఖన పాఠ్యభాగమును మన మధ్యలో ఉన్నటువంటి కుసుమ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు. నేటి దిన ధ్యానమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. వాక్యం వింత పర్యంతము. ఓ ప్రభువా మమ్మును కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దయతో కూర్చునుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి నేటి దినాన మనకు దైవవర్తమానం అందించేవారు మిస్సెస్ ఆర్ విజయ వేలాంగిని గారు దైవవర్తమానం అందించుటకు సిద్ధంగా ఉన్నారు గనక వాక్య సందేశము కొరకు మనలను మనము సిద్ధపాటు చేసుకున్నట్టుకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుండి 195వ కీర్తన పాడుకొనొచ్చు వాక్య సందేశం నిమిత్తము
సిద్ధపడదాం. ఈ కీర్తన అనంతరము ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రేరేపించగలిగినటువంటి వారు మరి వాక్య సందేశం నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ కీర్తన అనంతరము ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ప్రార్థించుటకు సిద్ధంగా ఉండాలని మనవి. ఎన్నడుగాంచెదమో యేసుని నెన్నడుగాంచెదమో, ఎన్నడు జూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచున్నో, అందులగాచెనట యెహోవా నందనుడి తడౌనట, పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట, వేసిరి సిలువనట క్రీస్తుని జేసిరి ఏలనట, దాసిరి యోధులట బల్లె ముదుసిరి ప్రకనట, చిందెను రక్తమట పరమ సందులు దేల్పెనట, నిందల కోర్చెనట మనదగు నేరము గాచెనట, ఆపద కోర్చెనట పాపపు మోపులు మోసెనట, కోపము మాన్పినట యెహోవా కొడుకై వెలసినట, అక్షయుడి తడినట జగతికి రక్షకుడాయనట, దీక్షగా నమ్మిన నరులందరికీ నిరీక్షణ దేవుడట, ఎన్నడుగాంచెదమో యేసుని నెన్నడుగాంచెదమో, ఎన్నడు జూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. ఆన్లైన్లో ఉన్నటువంటి వారు, ప్రేరేపించబడినటువంటి వారు ఎవరైనా వాక్య సందేశము నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థించుకుందామండి. కెజియా గారు వచ్చేయండి. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నా నాయన, ఇదిగో ఇంతవరకు నా ప్రభువా మమ్మల్ని కాచి సంరక్షించి కాపాడి నీ పాద సన్నిధిలో 25వ రోజున మేము చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించిన విధానాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నా ప్రభువా మా సంఘ కాపరి అయిన మాణికరావు అయ్య గారిని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. దిలీప్ గారిని బట్టి వందనాలు ప్రభువా, చిన్న పాస్టర్ గారిని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నా నాయన ఇదిగో ఈ సమయంలో నా తండ్రి నీవు మా మధ్యలో ఉండి నా నాయన నీ యొక్క బిడ్డ విజయ వేళంగిణి ద్వారా మాకు నీ వాక్య సందేశమును వినిపించబోచుండగా మేమంతా నా ప్రభు ఆత్మపూర్వకముగా సంసిద్ధతతో నా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము. అబిడను ప్రభువా మీరే వాడుకోనండి. అబిడ ద్వారా మీరు మాతో మాట్లాడండి.
నాయన యూదా అనే యొక్క గ్రంథము ద్వారా, ఈ యూదా అనే భక్తుడి ద్వారా మీరు ఏమి మాకు సెలవివ్వబోచున్నారో తెలియపరచండి. నాయన నీ గ్రంథములో ఎంతో లోతుగా ఉన్న నీ యొక్క వాక్య పఠనమును మేము అనుదినము ధ్యానించి నీ యొక్క వాక్యంలో లోతుగా మేము గ్రహించుటకు, తెలుసుకొనుటకు నా తండ్రి నీ యొక్క కృపను మాపై కృమ్మరించండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నా తండ్రి. ఆ బిడ్డను ధైర్యపరచండి. విజయాను నా ప్రభా శక్తితోనూ బలముతోనూ ఆత్మతోనూ నీ వాక్యమును సిద్ధపడి వచ్చి ఉండగా నా ప్రభా మీరే సహాయం చేయండి. ఆ బిడ్డను మరుగుపరిచి మీరే మాట్లాడమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, అయా జూములోను మరి సంఘంలోను ఉన్న వారందరూను నీ పరిశుద్ధాత్మతో నింపమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి కేజే గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దయతో కూర్చుందాం. మరి ఈ సమయంలో దైవర్తమానం అందించడానికి గాను మిస్సెస్ ఆర్ విజయ వేలాంగిని గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి సమయంలో నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారులకి అలాగే పెద్దలకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. యేసయ్య గడిచిన కాలం అంతా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి లెంట్లోనే 25వ దినంన మీ సన్నిధానం చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన వింటుండగా తండ్రి నన్ను మీరు ఎక్కల చాటున మరుగుపరిచి మరి నా నోరు నీ బూరగా వాడుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మాకందరికి వినగల చెవులను గ్రహించే మనస్సును దయచేయమని నన్ను మీరు ఎక్కల చాటున మరుగుపరిచి మరి మీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొంచు యేసునామమున అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి లెంట్లోని 25వ దినం నాకు ఏర్పాటు చేయబడిన వాక్యంను మనం చదివి ఉంటున్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు చదువుకొని ఉంటున్నాము. మరి దీనిలో యూదా గురించి, ఇస్కరియోతు యూదా గురించి వ్రాయబడి ఉన్నది. ఇస్కరియోతు యూదా మరి యేసుప్రభు శిష్యుల 12 మందిలో ఒకరుగా ఎంచబడుచున్నాడు. మరి యూదా అనే పేరునకు అర్థము స్తుతి. ఈ పేరు యూదులలో సాధారణమైన పేరు. ఇస్కారి అను మాటకు యూదుల తిరుగుబాటు గుంపు నుండి వచ్చిన పేరు మరియు కత్తితో దాడి చేసే తిరుగుబాటుదారులు మరి ఒక విప్లవకారుడు, ఒక రాజకీయవాది అనే అర్థాన్ని ఇస్తుంది. ఇస్కారి అని ద్రోహి అని మరికొందరు అభిప్రాయము. ఇతను ఇతర శిష్యుల కంటే వేరే ప్రాంతంలోకి చెందినవాడు. ఇతనికి రాజకీయ ఆశలు ఎక్కువ. ఇస్కరియోతు యూదా ప్రాంతంలో నాయకులతో పరిచయాలు కలిగిన వాడు. అయితే ఇప్పుడు యూదా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో మనం చదివినట్లయితే, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పను. ఈ వచనాలను బట్టి మనము అర్థం చేసుకున్నట్లయితే యూదా దగ్గర డబ్బు సంచి ఉన్నట్లుగా గమనించవచ్చు. అందులో వేయబడిన డబ్బును దొంగిలించుచూ వస్తున్నాడంట. ఆయనను ఈ వచనాలను బట్టి చూస్తే యూదా మొదటిగా ఒక దొంగగా చెప్పుకోవచ్చు. మరి ఆయన దొంగ జీవితం జీవించినట్టుగా చూస్తున్నాము. మరి యేసు ప్రభుతో ఉన్న సంబంధం కంటే
ఆయన యొక్క సంబంధం బయట వారితోటి, మరి రాజ రాజకీయం చేసే వారితోటి, అలాగే మరి ఇంకను చూసినట్లయితే ప్రధాన యాజకులతోటి వారితోటి సత్సంబంధం కలిగి ఉన్నాడు. కానీ మరి యేసు ప్రభుతోటి చక్కటి సంబంధం కలిగినట్టుగా ఎక్కడ మనము చూడలేము. మరియు యోహాను 13వ అధ్యాయము 2వ వచనంలో ఇస్కరియోతుని గురించి ఇలాగ వ్రాయబడినది: వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అయితే ఏ విధంగా ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించాడంట. ఏమని? దేవునికి తిరుగుబాటు చేసే విధంగా ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆలోచనను ఖండించలేదు, ఎదిరించలేదు. ఒకవేళ మనకి అటువంటి చెడు ఆలోచనలు, చెడు చేయాలనేటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, దేవా నన్ను క్షమించు, ఆ ఆలోచనల నుంచి నాకు విడుదల దయచేయని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన ఎదిరించినట్టుగా మరి కనిపించదు. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో అపవాదికి చోటియకుడు అని వ్రాయబడి ఉన్నది. మరి అపవాదికి మనం చోటిస్తేనే అపవాది మనలోనికి వచ్చి వాడి యొక్క ఆలోచనలను కార్యసిద్ధి చేయగలుగుతుంది. కానీ ఇక్కడ యూదాను మనం చూసినట్లయితే హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఇంకను యాకోబు 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రికలో 4:7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవునికి లోబడి ఉండమని చెప్తున్నది, అపవాదిని ఎదిరించమంటున్నది. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడతామో మనము అపవాదిని ఎదిరించగలం. కానీ ఎప్పుడు దేవునికి లోబడమో అపవాది తనకు తానే మనలోనికి చొరబడిపోతుంది. ఒక ఆలోచనతోటి ఆయనలోనికి చొరబడి ఆ ఆలోచన నుంచి లాస్ట్కి ఆయన సూసైడ్ చేసేంత వరకు తీసుకొచ్చింది. అయితే ఆ చిన్న చోటు అపవాదికి ఇచ్చిన దానిని బట్టి దుష్టుడు ఆయనను అంతవరకు ఈడ్చుకొని తీసుకొని పోయినాడు. కానీ మన జీవితాల్లో ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో, మరి ఇస్కరియోతు యూదా వల్ల పట్టబడతామేమో, మనల్ని మనము గమనించుకోవాలి, మన జీవితాన్ని గమనించుకోవాలి. దుష్టునికి ఎప్పుడు చోటివ్వడానికి మనం ముందుకు వెళ్ళకూడదు, దానికి అవకాశం ఇవ్వకూడదు. అయితే యూదా ఇస్కరియోతు అపవాదికి చోటిచ్చి దేవునికి లోబడక అపవాది ఆలోచనకు చోటు ఇచ్చినందున ఆ యొక్క ఆలోచనతోనే ఇవ్వబడి యేసు ప్రభు వారిని అప్పగించుటకు సమ్మతించినట్టుగా లూకా సువార్త 22వ అధ్యాయము 3-6 వచనాలు మనం చదివినట్లయితే, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. అపవాది యూదాలో ప్రవేశించగానే వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అయితే ఒక్క ఆలోచన ఎక్కడికి నడిపించిందంటే ప్రధాన యాజకుల దగ్గరికి, దేవుని మీద కోపంతో, యేసు ప్రభువు మీద కోపంతో ఉన్న వాళ్ళ దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి వారితో మాట్లాడినప్పుడు అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. యూదా ఇస్కరియోతు మాట్లాడగానే వారు సంతోషించారంట. ఎవరు? ఈ ప్రధాన యాజకులు, అధిపతులు.
దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రజలకి సంతోషింప చేసినాడు. మరి దేవుని సంతోషపరచవలసిన మనము, సంతోషపరచవలసిన ఇస్కరియోతు యూదా ఎవరిని సంతోషపెట్టినాడంటే ప్రధాన యాజకులను, అధిపతులను సంతోషపెట్టినట్టుగా చూస్తున్నాం. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించిరి. వాళ్ళు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను. అయితే 30 వెండి నాణాలకు ఆయనను అమ్మి వేసినట్టుగా యూదా గురించి మనం చూస్తుంటున్నాం. ఆయనను అప్పగించడానికి ద్రవ్యం తీసుకున్నాడంట. ఆయనను అప్పగించడానికి జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను. ద్రోహానికి సిద్ధమైన మనస్తత్వము యూదాది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనము చదివితే, అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48వ వచనంలో మనం చదివినట్లయితే, ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొండని వారికి గుర్తు చెప్పెను. మొదటిగా వాళ్ళతో సమ్మతించాడు. మొదట ఆలోచన, అపవాది యొక్క ఆలోచనను ఆయన ఎలవ్ చేశాడు. తర్వాత అపవాదికి చోటు ఇచ్చిన తర్వాత మరి అధిపతులతోనూ ప్రధాన యాజకులతోనూ మాటలాడి వారితోటి సమ్మతించి వారి యొద్ద 30 వెండి నాణాలకు మరి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు దేవుని అప్పగించడానికి. అప్పగించిన తర్వాత కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఆయనను అప్పగించుటకు తగిన సమయము వెదుకుచున్నట్లుగా చూస్తున్నాము. తర్వాత 48వ వచనంలో, మత్తయి సువార్త 26:48వ వచనంలో, ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు కూడా చెప్పినట్టుగా చూస్తున్నాము. అయితే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపం చేస్తునని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఈ వచనాలలో మనము గమనించినట్లయితే, ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాప పడినట్లుగా చూస్తున్నాం. అప్పటి వరకు ఆయన తలంచింది, ఆయన మరి ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ కుదుర్చుకున్నటువంటి ఆ ఒప్పందానికి ఆయన సమ్మతించాడు. మరి 30 వెండి నాణాలు కూడా తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత యేసుప్రభు వారికి పడిన శిక్షను చూసినప్పుడు చాలా పశ్చాత్తాప పడినట్టుగా చూస్తున్నాడు. నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు ప్రధాన యాజకులు పెద్దలు ఏమంటున్నారు? నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఈ యొక్క పశ్చాత్తాపము మరి యూదా పడినటువంటి పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపమా కాదా మనం ఆలోచించుకోవాలి. మరి ఆయన చేసిన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపము కాదు. ఆయన నిరపరాధ రక్తం అప్పగించిన తర్వాత యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత వచ్చి, నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపం చేస్తునని చెప్పాడు.
అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. అటువంటి పశ్చాత్తాపం ఆయనకి యేసుప్రభు వారు పడినటువంటి శిక్షను చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఏడ్చినట్టుగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు భారభరితమైన హృదయంతో అందరూ ఏడుస్తున్నట్టుగా చూస్తున్నాము. అయితే యూదా కూడా పశ్చాత్తాపం వచ్చింది, కానీ అది నిజమైన పశ్చాత్తాపం లాగా కనిపించటం లేదు. మరి ఆయన వెళ్ళవలసింది యేసు ప్రభు వారి దగ్గరికి. ఆయన యొక్క జర్నీ 12 శిష్యులు ఒకరిగా ఉండి మరి ఆయన యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలన్నీ చూశాడు. మరి ఎంత కనికరంతో బీదలను మరి రోగగ్రస్తులను ఏ విధంగా స్వస్థపరిచినాడో అన్నీ గమనించినాడు. కానీ ఆయనలో ఆ చిన్న ఆలోచన, దుష్టుడు పుట్టించినటువంటి ఆలోచనను ఆయన కొనసాగించాడు కాబట్టి ఇంతవరకు వచ్చినట్టుగా చూస్తున్నాం. మరలా పశ్చాత్తాపం వచ్చింది, కానీ ఆ పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం అని కనిపించటం లేదు. ఆయన పశ్చాత్తాపడి ఉరి పెట్టుకొని చనిపోయినట్లుగా చూస్తున్నాము. ఎప్పుడైతే మనం చెడు ఆలోచనలు కలిగి ఉంటామో దేవుని దగ్గర ఒప్పుకోకుండా మరి మన సొంత ఆలోచనలతోటి మరి మనుషుల దగ్గరికి వెళ్తే అది వ్యర్థము. మనం తప్పు పని చేసినా దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపడి మరి ఆయన యొక్క కనికరము వేడుకుంటే దేవుడు మరి నమ్మదగిన దేవుడు మరి మనల్ని కనికరిస్తాడు. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో మనము చదివినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖంను పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణంను కలుగజేయును. ఆయన యొక్క పశ్చాత్తాపం ఏ విధంగా ఉంటున్నదంటే లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని చూపిస్తున్నాడు, కానీ నిజమైన పశ్చాత్తాపము ఆయన చూపించలేకపోవచ్చున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సును కలగజేయునంట. మరి ఆయన నిజమైన దుఃఖము కలిగి ఉంటే ఆయనకు రక్షణార్థమైన మనస్సు వచ్చేది. కానీ ఆయన ఈ లోక సంబంధమైన దుఃఖము మరణంను కలుగజేయునని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఈ లోక సంబంధమైన దుఃఖము కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము. అయితే నిర్గమాకాండము 21వ అధ్యాయం 32వ వచనంలో ఒక బానిస ధర గురించి వ్రాయబడి ఉన్నది. 30 వెండి నాణాలంట. మరి ఒక బానిస ధర ఎంత అంటే ఎవరైనా చదువుతారా? 21వ అధ్యాయం 32వ వచనం. ఇరవై 21:32 అండి. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులంల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. అయితే దాసినైనను పొడిచిన ఎడల దానికి తగినటువంటి వెల ఎంత అంటే 30 తులముల వెండి. 30 తులముల వెండికి యేసు ప్రభుని అప్పగించినట్లుగా చూస్తున్నాము. అదే 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి పేతురుని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఆయన ఎరుగనని ముమ్మారు బొంకినట్లుగా చూస్తున్నాము. అయితే కానీ ఆయన చేసిన ఆ తప్పును బట్టి సంతాపపడి ఏడ్చినట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మరి
పేతురు చేసినటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం ఎటువంటిదంటే, కోడి కూయక మునుపు ఆయన ముమ్మారు యేసు ప్రభువు తెలియదని బొంకాడు, ఎరుగనని బొంకాడంట. కానీ మరి బొంకిన తర్వాత కోడి కూసింది. కోడి కూసిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఆయన తలుచుకొని జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని వ్రాయబడి ఉన్నది. ఆయన సంతాపపడి అంటే, సంతాపం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఏడ్చేది సంతాపం అంటారు, సంతాప సభ అంటారు. ఆ విధంగా సంతాపపడి ఏడ్చెనని పేతురు గురించి వ్రాయబడి ఉన్నది. అయితే యూదా ఏమో మరి పశ్చాత్తాప పడ్డాడు, కానీ నిజమైన పశ్చాత్తాపం కాదు, తనను తాను ఊరిపెట్టుకొని చనిపోయినట్లుగా చూస్తున్నాము. అయితే మన లైఫ్ మీద మనకి ఎటువంటి అధికారం లేదు. మరి ఈ యొక్క దేహము, ఊపిరి, సమస్తము దేవుడిచ్చింది. ఒక దినము మనము దేవునికి అప్పగించవలసిన సమయం ఉంది. మనము సొంతగా మన శరీరాన్ని పాడు చేసుకున్నటువంటి అధికారము మనకి లేదు. మరి శిష్యులలో ఒకడిగా ఎంచబడినటువంటి ఇస్కరియోతు యూదా ఆ పని చేశాను. 30 వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను. మరి ఆ యొక్క పశ్చాత్తాపం ఎటువంటిదంటే ఉరి పెట్టుకునేటువంటి పశ్చాత్తాపం. మరి నిజమైన పశ్చాత్తాపం ఆయనలో లేదు. మరి నిజమైన పశ్చాత్తాపం ఉంటే మరి దేవుడు రక్షించేవాడేమో, నిజమైన రక్షణ వచ్చేదేమో. కానీ మరి ఆయన నిజమైన పశ్చాత్తాప పడలేదు. కానీ మరి పేతురు గారిని చూస్తే ఆయన సంతాపపడి ఏడ్చెను అని ఉంది. సంతాపపడి ఏడవడం అంటే ఒక్కరోజు కాదు, అది ప్రతిసారి గుర్తొచ్చినప్పుడు ఆయన ఏడ్చినాడంట. నిజంగా పశ్చాత్తాపపడి ఏడ్చినట్టుగా ఉన్నది. కాబట్టి ఆయన తిరిగి మరి దేవుడి సేవలో ఎంతో గొప్పగా వాడబడినట్లుగా చూస్తున్నాము. అయితే మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో మనకు దేవుడి విధంగా సెలవిస్తున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మనకి ఎప్పుడైతే చెడు ఆలోచన వస్తుందో, చెడు తలంపులు వస్తాయో, లేకపోతే మరి మనుషుల వల్ల మరి మళ్ళింపబడతామో సాతాను యొక్క ఆలోచనలకు, మరి వెంటనే మనము తెలుసుకోవాలి అదంతా మన స్వంత శక్తి వలన కాదు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనం పొందుకొని మరి దుష్టుని ఎదిరించి మరి దేవునికి లోబడి మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అయితే మనము ఎప్పుడూ ఫెయిత్ఫుల్గా దేవుని ఎదుట ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన స్వంత నీతి దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయి కాబట్టి మన స్వంత స్వనీతిని మనం నమ్ముకొనకుండా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క శక్తిని, మరి యేసు ప్రభు చూపిస్తున్నటువంటి ఒక మార్గములో నడిచినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పచెప్పుకున్నట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంట మరియు మన పాపము చేయకుండా మరి ఆయన మనల్ని తప్పిస్తాడు. మరి ఇంకను మన దైనందిన జీవితంలో ప్రతిదినం మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ ఇంకను మన జీవితాల్లో ఇంకా ఏ లోటుపాట్లు ఉన్నాయో దేవుని ముందు మనము సరి చేసుకునవలసినటువంటి పరిస్థితి మనకి ఉన్నది. ఎన్నో దినములు అయిపోచున్నవి. ఈరోజు 25వ దినము, లెంటులను 25వ దినంలోనికి వచ్చినాము. మరి అయిపోతుంది కూడా. మరి దినములు జరిగిపోవచ్చున్నవి, సంవత్సరాలు జరిగిపోవచ్చున్నవి. కానీ మనలో పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపము, నిజమైనటువంటి మార్పు లేకపోతే మరి ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో, ఎప్పుడు మన మరణం ఉంటుందో అది మనకు తెలియదు. కాబట్టి భయంకరమైన దినములలో మనం ఉంటున్నాం. కాబట్టి
మరి ఎల్లప్పుడూ దేవుని యొక్క సహాయం అడుగుతాం. దేవుడు ప్రేమగల దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేయడం అయి ఉంటున్నాడు. మరి మనమైతే దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి ఇస్కరియోతు యూదా వలె మనుషుల యుద్ధకు పోకూడదు. ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏది ఉన్నా సరే పశ్చాత్తాపం వచ్చినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసి తిరిగి ఆ యొక్క తప్పులు చేయకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ముందుకు సాగిపోవాలని మరి దేవుని చేత హెచ్చరింపబడుచున్నాము. ఆ విధంగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి అలాగే పాస్టర్ గార్లకి నా వందనాలు. ఒక చిన్న పాటతోటి ముగిస్తాను. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. పాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం పిగిల్చిన భారం, పాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, అణచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో, అణచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో
అరమరిక లేదు. ఒక చిన్న ప్రార్థనతో ముగించు. స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో ఇస్కరియోతు యూదా గురించి అలాగే పేతురు గారి గురించి మరి మేము తెలుసుకొని ఉంటున్నాం తండ్రి. నిజమైన పశ్చాత్తాపం లేకపోతే దేవా మరి సాతాను చేత ఈడవబడుచున్నామని మేము తెలుసుకొని ఉంటున్నాం తండ్రి. యేసయ్య, మీరు ఈ లోకంలోకి వచ్చి మా కొరకు శిలువ శిక్షను భరించి మా కొరకు తిరిగి లేచిన గొప్ప దేవుడు అయినవని మేము నమ్ముచూ విశ్వసిస్తున్నాం నాయన. మరి సమయంలో ఆన్లైన్లోను అలాగే మరి చర్చ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాం యేసయ్య. మా అందరి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. మేము ఎక్కడెక్కడైతే తండ్రి మీ యొద్ద నుంచి తొలగిపోచుంటున్నామో తండ్రి, జారిపోచుంటున్నామో, దృష్టిని చేత ఈడవబడుచున్నామో దేవా, మరి మేము తెలుసుకొని తండ్రి మరి నిజ పశ్చాత్తాపం కలిగి మీ సన్నిధిలో ముందుకు సాగిపోయేటువంటి కృపను మా ఒక్కొక్కరి పట్ల అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మీరు ఇచ్చిన సమయంలో అవకాశాలని తండ్రి మరి మేము జార విడుచుకోకుండా దేవా మరి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మా ఒక్కొక్కరి పట్ల దయచేయమని వేడుకొంచు. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మాణిక్యరావు గారిని అలాగే ఆయన భార్యను మీరు దీవించమని వేడుకొంచున్నాం. పాస్టమ్మ గారికి మరి అనారోగ్యంగా ఉంటుండగా తండ్రి మరి ఆ యొక్క ఆపరేషన్ నుంచి మరి సంపూర్ణ స్వస్థత పొందుకొనిలాగిన మీ కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య, ఆయన కుటుంబం అంతటినీ దీవించి ఆశీర్వదించండి. చిన్న పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆయన కోర్స్ అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగేనైనా మా యొక్క రిడీమర్ చర్చ్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క చర్చ్ యొక్క మరి తాళ్ళను మరి ఇంకను మరి పొడుగు చేయమని వేడుకొంచున్నాం. ఇంకా అనేక మంది మీ సన్నిధానికి వచ్చి మీ గొప్ప కార్యాలు తండ్రి మీ యొక్క సన్నిధిలో చూచే గొప్ప కృపను దయచేయమని వేడుకొంచు. గంత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకొంచు. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. యూదాను గురించినటువంటి చక్కని మాటలు వివరించినటువంటి మిస్సెస్ ఆర్ విజయ వేలాంగిని గారికి గురుమండల అధ్యక్షులు వారి పక్షంగా, సంఘమంతటి పక్షంగా వారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయుటకు డాక్టర్ జి అరవింద్ గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన అంశములు అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తము శాంతి సమాధానము దేశాల మధ్య నెలకొల్పబడినట్లును, పరీక్షలు రాయుచున్నటువంటి వారి నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ ప్రార్థన అంతరము ఎవరైనా ప్రత్యేకమైన కీర్తన పాడువారు ఉన్న ఎడల దయతో సిద్ధంగా ఉండాలని మనవి. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడా, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంత మంచి ఆరాధనలో మేము పాలు పొందుకుంటకు మాకిచ్చిన అవకాశమును బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మీ బంగారు పాద పద్మాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభువా, పరీక్షలు రాయుచున్న విద్యార్థుల గురించి మీ సన్నిధిలో ధ్యానిస్తున్నాం నాయన. వారు చదివినదంతా కూడా రాయుటకు సరైన జ్ఞానమును, సమయమును, తెలివిని వారికి దయచేయమని అడుగుచున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని, వారిని ఎత్తుపట్టుకోమని, మంచి రిజల్ట్ వారు చూడలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే గొప్ప దేవ, మరి యుద్ధ వాతావరణంలో మేము బ్రతుకుచుండగానైనా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. రాజ్యం మీద రాజ్యం లేచును అని మీరు చెప్పినట్లుగా ప్రభువా, మరి ఇరాన్ యుద్ధం గురించి మీ సందులో పెట్టుచున్నాం తండ్రి. మీరైతే ప్రభువా సమస్తము గమనిస్తున్నారు, మీరు నమ్ముచున్నాం దేవా. ఎంతోమంది చిన్నపిల్లలు, ఎంతోమంది ఆడవారు చనిపోతుండగా వారి గురించి మీ సందులో ప్రార్థిస్తున్నాం నాయన. మిమ్మల్ని ఎదిగిన వారు, మిమ్మల్ని తెలియని వారు ఎంతోమంది నాయన చనిపోతుండగా వారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమంది ప్రయాణికులు ఈ దేశం నుంచి ఆ దేశానికి ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుచు, మీ యొక్క పరిచర్య చేయడానికి వెళ్ళిన ఎంతోమంది బిడ్డలైనా ఇబ్బంది పడుచు ఉంటుండగా వారందరినీ మీ సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను.
ఈ యుద్ధం వలనైనా ప్రపంచం మొత్తంగానైనా ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఎంతోమంది సివిలియన్స్ బాధపడుచుండగానైనా వారందరి గురించి మీ సందులో వేడుకొంచున్నాం నాయన. రాజ్యముల మధ్య శాంతిని సమాధానాన్ని మీరు నిలపమని వేడుకొంచున్నాం తండ్రి. వాటిని పాలించే వారిని బట్టి నైనా మీ సందులో ప్రార్థిస్తున్నాం నాయన. శాంతిని వారి హృదయాల్లో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఎలా సమాధాన పడాలో వారికి తెలియచేయమని వేడుకొంచున్నాం నాయన. మరి వారిని మీరు దీవించమని, ప్రతి విధమైన నాయన సమస్యను మీరే తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి. ముఖ్యంగా నా దేవా, అనారోగ్యంతో బాధపడుచున్న వారి గురించి మీ సంధిలో ప్రార్థిస్తున్నాం దేవా. సర్జరీ కోసం ప్రిపేర్ అవుతున్న ఉమారాణి గారి గురించి మీ సంధిలో అడుగుతున్నాం తండ్రి. హెర్నియా గురించి మీ సంధిలో ప్రార్థిస్తున్నాం నైనా. స్వస్థత దయచేయండి అయ్యా. ఇంతకు ముందునైనా మీ సంధిలో ప్రార్థించినప్పుడు హార్ట్ ఇష్యూ కావచ్చు, గాల్ బ్లాడర్ ఇష్యూ కావచ్చు, నీరసము కావచ్చు, అనేకమైన వాటి గురించి మీరు ప్రార్థించినప్పుడైనా మీరు స్వస్థతను దయచేశారయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. సర్జరీ గురించినైనా మీ సందులో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు తోడుగా ఉండి ధైర్యమును దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి రూపు గారి గురించి మీ సందులో పెట్టుచున్నాం నాయన. సర్జరీ నుంచి రికవర్ అవుతుండగానైనా మీ యొక్క బలమును దయచేయండి తండ్రి. మీ యొక్క ధైర్యమును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. త్వరగా నడిచినైనా మీ సన్నిధికి వచ్చి మీ యొక్క వాక్య పరిచర్య తిరిగి మొదలు పెట్టగలిగే శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆన్లైన్లో ప్రతిరోజు ఉంటూ తండ్రినైనా మీ యొక్క ప్రార్థనలు చేయుచుండగా ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాం నాయన. రూప్ గారిని త్వరగా మీ సన్నిధికి తిరిగి తీసుకొచ్చినైనా వాక్యం చెప్పేలాగూ సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభుదాస్ గారి గురించి మీ సందులో వేడుకొంచున్నాం నాయన. ఆయనకి అయిన సర్జరీస్ గురించి, కిడ్నీ సమస్యల గురించి మీ సందులో పెట్టుచున్నాం తండ్రి. ఆయన ముట్టి దీవించి బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. చందనారెడ్డి గారి గురించి మీ సందులో పెట్టుచున్నాం నాయన. క్రానిక్ న్యూరో ప్రాబ్లంతో బాధపడుచుండగా మీరే స్వస్థత దయచేయమని, మీ వైపు ఆమె చూడులాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. దేవాది దేవ, అలాగే తండ్రి నాయన, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీ సందులో వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న జాన్ శ్రీనివాసరావు గారి తల్లి గురించి నైనా మీ సందులో పెట్టుచున్నాం నాయన. స్వస్థత దయచేయండి తండ్రి. రివ్యూస్కి వెళ్తుండగానైనా ప్రతిసారి కూడా నైనా ఇంప్రూవ్మెంట్ చూడగలిగే శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు తాకి, మీరు శిలువలో కార్చిన రక్తంతో, మీ గాయపడిన హస్తములతో వారిని తాకి శుభ్రపరిచి తండ్రి, నడినెత్తి నుంచి అరికాల వరకు వారిని ముట్టినైనా మీరే లేపి వారికి బలమును ప్రసాదించమని మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటూ పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రత్యేక ప్రార్థనలోనికి నడిపించినటువంటి అరవింద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి ప్రత్యేకమైన కీర్తన పాడువారు, అది ఆన్లైన్లో అయినా పర్లేదండి, ఒక ప్రత్యేకమైన కీర్తన పాడాలని ఆసక్తి కలిగినటువంటి వారు పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. వినపడుతుందా పాస్టర్ గారు? వినపడుతుంది, పాడండి. ఓకే. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ,
నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను హత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, యథార్థంలో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ. ప్రత్యేక కీర్తన పాడు వినిపించినటువంటి సామ్రాజ్యం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు గమనించండి. లెంట్లోని 25వ దినపు సాయంకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ ఆన్లైన్ ద్వారా ఇటు ఆరాధనలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నా. ఈ ఆరాధనలో వారి వంతు పాత్రను పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. రేపటి దినమందు యథావిధిగా ఆరాధన ప్రారంభించబడును. రేపటి దినమందు మనకు దైవర్తమానం అందించేవారు మిస్టర్ పుష్పరాజ్ గారు రేపటి దినాన మనకు దైవర్తమానము అందించనై ఉంటున్నారనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాత్రికాల సమయమందు మనలను ప్రేమించి మరి ప్రేమపూర్వకమైనటువంటి మినీ మీల్స్ ఏర్పాటు చేసినటువంటి వారు మరి ఆనంద్ గారి యొక్క కుటుంబం అని వారికి మీకు తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రత్యేక ప్రార్థనలో ప్రార్థించినటువంటి రీతిగా అటు అంశాలను మరి అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవి ఈనాటి ప్రకటనలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి దీన్ దయాళ్ గారు ముందుకు వచ్చి మనల్ని ముగింపు ప్రార్థనలోకి నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ ముగింపు ప్రార్థన అనంతరము 616వ సంగీతము పాడుకొనొచ్చు ఆరాధనను మనము ముగించుకుందాం. దయతో సంగమంతయు నిలిచి ఉన్నడలా మరి దీన్ దయాళ్ గారు మనల్ని ముగింపు ప్రార్థనలోనికి నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదము సెలవు గీతముగా 616వ కీర్తన పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, దయగల మా నాయన, గడిచిన కాలం అంతా మీ కాపుదల్లో కాపాడి ఇది నాయన మరి యొక్క శ్రమల దినములు మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదో మా ప్రభు మరి విత్తబడిన వాక్యం మా ప్రభు మాదిలో మేము స్థిరపరుచుకునే యోగ్యత మాకు దయచేయండి. మీ శిష్యురాలతో ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని మేము స్వీకరించే యోగ్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా నాయన మరి శ్రమల దినాలు మొదలుకొని నేటి వరకు క్రమం తప్పకుండా మరి మీ సన్నిధిలో మేము గడపటకి ఇచ్చిన యోగ్యత పెట్టి వందనాలు. ప్రత్యేకంగా అనేక మంది ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలో మీ సన్నిధిలో గడపాలని ఆశతో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆత్మను మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం.
ఆయా వారికి ఆత్మీయ శక్తిని బలమును దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. నిరుత్సాహం లేని ధైర్యంతోనైనా ఈ 40 దినములు వారు ఉపవాస దినములో గడుపుటకు యోగ్యత అనుగ్రహించండి. ఈ రీతిగా ప్రతి దినమునైనా నీ వాక్యం వినుటకు వచ్చే ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. సహాయం అనుగ్రహించండి. వారి జీవితంలో కావాల్సిన ఆత్మీయ అనుభవాలు ఈ శ్రమల ద్వారా నేర్చుకున్నటకు యోగ్యత అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు మన సంఘంలో అనేక మంది బిడ్డలు అనేకమైన బలహీనతలకు లోనై శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మరి అనేక కుటుంబాలు మా తండ్రి అనారోగ్యంతో ఉన్న కుటుంబాలని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమాధానపరచండి, ధైర్యపరచండి. మా దేవుడు మాతో ఉన్నాడని ఆత్మీయ ఆనందంతో వారు నాయన ఈ 40 దినములు మీ సన్నిధిలో గడుపుటకు యోగ్యత అనుగ్రహించండి. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ఎత్తిపడుతూ తిరిగి మా గృహాలకు వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం మాకు దయచేయండి. నడుపుతున్న సంఘ కాపురులను, అధికారులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో ఎత్తిపడుతూ ఈ రాత్రి దీవెనతో మమ్మల్ని అందరినీ నింపమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయి. బడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించు. శ్రమలో దేకీని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీవే ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసమును, సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనకును, రాలేక వెనుకబడినటువంటి వారికిని, మన సంఘమంతటికిని సదా ప్రభు తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తానిచ్చి మామోను పోషించుము. నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. సమాధానంతో సెలవు తీసుకుందాం. రేపటి దైవారాధనలో మనమందరము కలుసుకుందాం.